హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చెన్నైలో ఉన్నటువంటి ఎంజీఆర్ గారి సమాధిని అయితే చూపించబోతున్నాను. సో వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తూ లైక్, షేర్స్, కామెంట్స్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మరియు ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడు నా ప్రతి నోటిఫికేషన్ కూడా మీకైతే వస్తుందండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో చూస్తున్నారు కదా, నేనైతే బీచ్ రోడ్లో ఉన్నానండి. మెరీనా బీచ్ రోడ్లో మనకి ఎంజీఆర్ గారి సమాధి మెరీనా బీచ్లో ఉంది. లొకేషన్ వచ్చేసి మెరీనా బీచ్, చెన్నై అండి. సో ఇప్పుడు నేనైతే ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపలికైతే వెళ్ళబోతున్నాను. ఎంట్రన్స్ దగ్గర చూడండి మనకైతే ఎలా ఉందో. ఎంట్రన్స్ చాలా పెద్దదండి. చక్కగా లోపలికి రావడానికి మనకి అన్ని డివైడ్ చేసి ఉంటుంది. సెక్యూరిటీ చెకప్ ఉంటుంది, చెక్ చేసి లోపలికైతే పంపిస్తారు. సో ఇప్పుడు నేనైతే లోపలికైతే వచ్చేసాను. లోపల నుంచి చూస్తే మనకి రోడ్ సైడ్ చూడండి వ్యూ ఎలా ఉందో చూపిస్తున్నాను. ఈ ప్లేస్ అనేది చెన్నైలోనే చాలా ఫేమస్ అయిన టూరిజం ప్లేస్ అండి. దీన్ని హార్ట్ ఆఫ్ చెన్నై అని కూడా అంటారు. ఇది మనకి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఎంట్రన్స్లో నుంచి లోపలికి వచ్చిన వెంటనే మనకైతే వాటర్ ఫౌంటైన్ కనిపిస్తుందండి. ఆపోజిట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఎదురుగా మనకి 2 స్టాట్యూస్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటైతే ఎంజీఆర్ గారిది, రెండోదైతే అమ్మ జయలలితమ్మ గారి స్టాట్యూ అండి. ఈరోజు వీడియోలో ఎంజీఆర్ గారి మెమరీలు అయితే చూపించబోతున్నాను. సో నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీగా అమ్మ జయలలితమ్మ గారి మెమరీలు అయితే ఎక్స్ప్లోర్ చేస్తానండి. సో నా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి. ఇది మొత్తం కూడా 8.25 ఎకర్స్లో అయితే ఉంటుందండి. చాలా పెద్ద ప్లేసు. ఇక్కడ మనకి ఎంజీఆర్ గారి మెమోరియల్తో పాటు అమ్మ జయలలితమ్మ గారి మెమోరియల్ ఉంటుంది. పక్కనే మనకి ఎంజీఆర్ గారి మ్యూజియం ఉంటుంది, అమ్మ జయలలితమ్మ గారి మ్యూజియం కూడా ఉంటుందండి. ఈ ఏరియా మొత్తం కూడా చాలా మంచిగా ఉంటుందండి. ఎక్కడ చూసినా కూడా మనకి ఫొటోస్ తీసుకోవడానికి మెమొరీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, 2 స్టాట్యూస్ ఉన్న దగ్గర అయితే వాటర్ అనేది కదలకుండా ఉందండి. సో మనకి స్టాట్యూస్ అయితే రిఫ్లెక్ట్ అవుతుంది షాడో. సో నేనైతే ట్రై చేద్దామనేసి నేను కూడా వెళ్ళానండి. చూడండి, నా షాడో కూడా వాటర్లో చక్కగా రిఫ్లెక్ట్ అవుతుంది. సో లాంగ్ నుంచి అయితే ఫోటో తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనకి బ్యాక్ సైడ్లో చూడండి ఎంజీఆర్ గారి మెమోరియల్ అయితే కనిపిస్తుంది. మిడిల్లో మనకి బోత్ సైడ్ కూడా ఎంజీఆర్ గారి స్టాట్యూ అను జయలలితమ్మ గారి స్టాట్యూస్ అయితే ఉన్నాయి. చాలా బాగుందండి. చాలా చక్కగా అయితే ఫొటోస్ వస్తున్నాయి. అమ్మ జయలలితమ్మ గారు మరియు ఎంజీఆర్ గారు ఇద్దరు కూడాను తమిళనాడు ముఖ్యమంత్రులుగా చేశారండి. వీరి మరణాంతరం వీరికి గుర్తుగా ఇక్కడైతే ఎంజీఆర్ గారికి, జయలలితమ్మ గారికి ఇద్దరికి కూడాను మెమోరియల్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదైతే ఎంజీఆర్ గారి మెమోరియల్ అండి. ఎంజీఆర్ గారి మెమోరియల్ బ్యాక్ సైడ్లో మనకి అమ్మ జయలలితమ్మ గారి మెమోరియల్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో అసలు ఎంజీఆర్ గారు ఎవరు, ఆయన గురించి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటి, అసలు ఈ ప్లేస్కున్న ఎంత ప్రాధాన్యత ఏంటి అనేది ప్రతిదీ కూడా మనం మాట్లాడుకుంటూ కనిపిస్తున్న ఎంజీఆర్ గారి మెమోరియల్ దగ్గరికి అయితే వెళ్దాము. ఎంజీఆర్గా ప్రసిద్ధి చెందిన మార్తూర్ గోపాలన్ రామచంద్రన్ గారు తమిళనాడు రాజకీయ నాయకుడు మరియు తమిళ చలనచిత్ర నటుడండి. 1977 నుంచి 1987 మధ్యకాలంలో 10 సంవత్సరాల పాటు తమిళనాడులో ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1988లో ఎంజీఆర్కు భారతదేశ అత్యున్నత పౌర గౌరవమైన భారతరత్న మరణాంతరం లభించింది. ఎంజీఆర్ గారు సినీ నటుడిగా భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి పదవి సాధించి చరిత్ర అయితే సృష్టించారు. ఈయనకి చాలా అవార్డ్స్ అయితే వచ్చాయి. భారతరత్న, ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ తమిళ్లో వచ్చిందండి, నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్, నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫ్యూచర్ ఫిల్ము, ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ తమిళ్లో అయితే వచ్చాయండి. ఇంకా చాలా అయితే ఈయనకి బిరుదులు అయితే ఉన్నాయన్నమాట. ఎంజీఆర్ గారి మెమోరియల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మనకి బ్యాక్ సైడ్లో అమ్మ జయలలితమ్మ గారి మ్యూజియంతో పాటు మెమోరియల్ కూడా ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో అయితే మనకి ఎంజీఆర్ గారి మ్యూజియం అయితే ఉంటుంది. నెక్స్ట్ రాబోయే వీడియోస్లో అయితే ఎంజీఆర్ గారి మ్యూజియము మరియు జయలలితమ్మ గారి మెమోరియల్తో పాటు మ్యూజియం కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. సో నా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి. ఇప్పుడైతే ఎంజీఆర్ గారి
మెమోరియల్ లోపలికి వెళ్ళేసి ఎలా ఉందో చూద్దాము. చాలా బాగుంటుందండి. మనకి ఎంజీఆర్ గారి మెమోరియల్ మీద అయితే ఎదురుగా అయితే తమిళ్లో నేమ్స్ అయితే రాసి ఉంటాయి, బ్యాక్ సైడ్లో అయితే ఇంగ్లీష్లో అయితే నేమ్స్ రాసి ఉంటాయి. ఇక్కడ చక్కగా మనం అయితే ఫొటోస్ తీసుకోవచ్చు. వీడియోస్ అయితే ఎలో చేయట్లేదు, పర్మిషన్ అడిగితేనే ఎలో చేశారు. ఇక్కడ కూడా మనకి పోలీస్ సెక్యూరిటీ అయితే ఎప్పుడూ ఉంటుంది. ఎక్కువగా పొలిటీషియన్స్ అయితే వస్తూ వెళ్తూ ఉంటారండి. వీకెండ్స్లో అయితే ఫుల్ రష్గా ఉంటుందండి. ఈరోజు వర్కింగ్ డే కాబట్టి చాలా ఫ్రీగా అయితే నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. చాలా స్లోగా చూపిస్తున్నాను. లోపల సెక్యూరిటీ ఉంటుందండి. ఎక్కువసేపు అయితే మనల్ని నిల్చొనివ్వరు. కొన్ని ఫొటోస్ అయితే తీసుకునే అవకాశం అయితే ఇస్తారు. ఎప్పుడు కూడా పొలిటీషియన్స్, ఫ్యాన్స్ వస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇక్కడైతే దీపం అయితే వెలుగుతూ ఉంటుంది. మరియు దాంతోపాటు ఫ్లవర్స్తో డెకరేట్ చేసి ఉంటుంది. చాలామంది అయితే విజిట్ చేస్తూ ఉంటారండి. చెన్నైలో ఉంటున్న వారికి అయితే ఈ ప్లేస్ యొక్క ప్రాధాన్యత తెలుసు. మరియు చాలామంది అయితే చాలాసార్లు విజిట్ కూడా చేసి ఉంటారు. పర్టికులర్గా ఈ వీడియో అయితే అసలు చెన్నై రాని వారికి, చెన్నైలో ఉండి ఈ ప్లేస్ విజిట్ చేయని వారికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేనైతే ప్రతిదీ కూడా చాలా స్లోగా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఆల్రెడీ ఈ ప్లేస్ తెలిసిన వారైతే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరియు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ విజిట్ చేసినట్లయితే సో ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ కూడా చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. ఇలా చేయడం వల్ల నా ప్రతి నోటిఫికేషన్ మీకైతే వస్తుందండి. అలాగే మీరు చేస్తున్న కామెంట్స్ని బట్టి నా వీడియోస్ ఎలా ఉన్నాయో నాకైతే అర్థమవుతుంది. దాన్ని బట్టి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకునే అవకాశం అయితే నాకు ఉంటుందండి. సో మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. మరి ఇప్పుడు చూడండి, బ్యాక్ సైడ్లో మీకు అమ్మ జయలలితమ్మ గారి మెమోరియల్ అయితే చూపిస్తున్నాను. రాబోయే వీడియోస్లో అయితే అమ్మ జయలలితమ్మ గారి మెమోరియల్తో పాటు మ్యూజియం మరియు ఎంజీఆర్ గారి మ్యూజియం కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. చివరి వరకు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసిన వారందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తూ లైక్, షేర్స్, కామెంట్స్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.